అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు సృష్టిలో వింత పశువు ఎవరు అనే అంశానికి సంబంధించి నేను మీ ముందు కొన్ని విషయాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశర, ఈ సృష్టిలో మనం చూసినట్లయితే భూమిలో గాని సముద్రంలో గాని చాలా జీవరాశులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే మనము చూడగలుగుతున్నాము. మరి ఎన్నో జీవరాశులను మనము చూడలేము. మరి ఆ జీవరాశులలో భూమి మీద పాకే సరీసృపాలు ఏవైతే ఉన్నాయో, పాములు, తేళ్లు, బల్లులు, జర్రులు, ఇంకా అదే విధంగా అడవులలో క్రూర మృగాలు, పులులు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలు, అదే విధంగా సముద్రంలో పెద్ద పెద్ద షార్క్ చేపలు, తిమింగలాలు, ఈ విధంగా ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అదే విధంగా మానవులలో కూడా ఎవరైతే దైవాన్ని విశ్వసించారో, నాస్తికులు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారు కొందరు మమ్మల్ని సృష్టించిన వాడు ఎవడు లేడు, ఈ సృష్టి కూడా ఏదో విధంగా ఉనికిలోకి వచ్చింది, అదే విధంగా మేము కూడా ఏదో విధంగా ఉనికిలోకి వచ్చాము, కొంతకాలం గడిచిన తర్వాత మా ఉనికి కూడా అంతమైపోతుంది అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య నాస్తికుల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము పవిత్ర దైవ గ్రంథంలో మేము మానవుణ్ణి ఉన్నతమైన రీతిలో నఖశిక పర్యంతము శారీరకంగానే కాకుండా నైతికంగా కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాము. అతని కర్మలు విచారించడం జరుగుతుంది, అతడు లెక్క చెప్పుకోవలసి ఉంటుంది, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని దైవ గ్రంథంలో తెలిపితే, మేము ఒక సోషల్ అనిమల్ మాత్రమే, మమ్మల్ని సృష్టించిన వాడు ఎవడు లేడు అని నాస్తికులు వారి తెలివితేటలను ఉపయోగించి వారు ఎన్నో విషయాలు తెలపడం జరుగుతుంది. కానీ సోదర మహాశర, ఈ సృష్టిలో ఏవైతే వనరులు, సౌకర్యాలు వినియోగించుకుంటున్నామో అవి ఏర్పాటు చేసిన వాడు, అవి సృష్టించిన వాడు, సృష్టించకుండానే మనకు ఏ విధంగా వినియోగంలోకి వస్తాయి. ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే, ఏదైనా ఒక వస్తువు ఉనికిలోకి వచ్చింది అంటే దానిని సృష్టించేవాడు ఒకడు ఉన్నాడు. సృష్టించేవాడు, నడిపేవాడు, నిర్వహించేవాడు లేకుండా ఈ సృష్టి ఒక క్రమ పద్ధతిలో నడవడం అనేది సాధ్యం కాదు. అందుకోసమే చాలా మంది వింత పశువు అంటే ఏమైనా మానవులు కాకుండా వేరే జీవరాశుల్లో వింత పశువు, వింత జంతువు ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. వాస్తవానికి మన ఊహకు అందని చాలా చిత్ర విచిత్రమైన పశువులు, జీవరాశులు కూడా ఉన్నాయి. కొన్ని మనం చూడగలిగితే చూడగలగలేని జీవరాశులు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక హదీసులో విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవునికి విచక్షణ జ్ఞానం అనేది ఇవ్వడం జరిగింది, అతనికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది, ధర్మ అధర్మాలను తెలుసుకునే తెలివితేటలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ సృష్టి వ్యవస్థ అనేది ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉందంటే నడిపేవాడు, సృష్టించేవాడు ఒకడు ఉన్నాడు అని అర్థం చేసుకునే వివేకాన్ని, తెలివితేటల్ని, జ్ఞానాన్ని కూడా మానవునికి ప్రసాదించడం జరిగింది. మరి అతను ఒక పెద్ద వయసుకు చేరుకున్న తర్వాత కూడా, దాదాపు 50-60 సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత కూడా ఈ సృష్టికి ఒక కర్త అనేవాడు ఉన్నాడు, ఒక యజమాని అనేవాడు ఉన్నాడు, ఈ వ్యవస్థను నిర్వహించేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే అటువంటి వ్యక్తిని వింత పశువు అని జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. అందుకోసమే సోదర మహాశర, మానవ జన్మ చాలా విలువైనది, చాలా ఉత్కృష్టమైనది. దీనిని అర్థం చేసుకుని ఒక అకౌంటబిలిటీగా, రెస్పాన్సిబిలిటీగా ఇక్కడ మనం చేసుకున్న కర్మలకు జవాబు ఇవ్వవలసి ఉంది అనే ధ్యేయంతో, ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక నైతిక పరమైన ఉత్తమ జీవితం గడిపినట్లయితే ఇహలోకంలో కూడా మనం గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది. అదే విధంగా పరలోకంలో కూడా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క మోక్షం పొందేదానికి అవకాశం ఉంది. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మన ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.